మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 4 రోజుల్లోని ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఏంటో తేలబోతుంది. అలాగే రకరకాల సర్వేలు కూడా రకరకాల రిపోర్ట్స్ను అందిస్తూ వస్తున్నాయి. అలాగే నాయకులు కూడా ఎవరికి వారే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. మేము గెలుస్తామని. ఇంతకీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఫోన్ కాల్లోనే సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కనిగంటి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 5 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఏంటో తేలిపోనుంది. ఎందుకనంటే 5 డేస్లోనే ఇంకా రిజల్ట్ రాబోతుంది. సో ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది తేలిపోతుంది. సో ఒకవైపు కూటమి వచ్చి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, సో మేమే గెలుస్తాము అని. అందులో భాగంగా లోక్సభ స్థానాలు 15 వస్తాయని అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. అలాగే వైసీపీ మరోవైపున వైజాగ్లో ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. అలాగే హోటల్స్ అన్నీ కూడా బుక్ చేసుకుంటున్నాయి. సో ప్రతి ఒక్కరిలోని చాలా కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంతకీ మీ అనాలిసిస్ ఏంటి? యాజ్ ఎ అనలిస్ట్గా మీరేం చెప్తారు? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈసారి ప్రజల తీర్పు ఎటువైపు ఉంది అని. మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టుగా ఈ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఎవరికి వారే ఒక పెద్ద గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అటువైపే మనం ఒకవైపు లోతుగా వెళ్ళి చూస్తే అంతకు భయం కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే రెండు పార్టీల వారు, ఏ పార్టీ వారు కూడా మనం 150 సీట్లు తగ్గట్లేదని చెప్పేసి జగన్ గారు అయితేనే 151+ అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫారిన్ టూర్ ముగించుకొని వచ్చి వైసీపీకి 35 సీట్లు కూడా రావట్లేదు అంటే దాదాపుగా వారు కూడా 140-150 సీట్లు కూటమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎవరి ధైర్యము, ఎవరి గాంభీర్యం వాళ్ళదే. బట్ లోతుగా వెళ్ళి చూస్తే మరి ఎవరి భయం కూడా వాళ్ళకే ఉంది, అలాగనే ఉంది. అంటే మనము వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, తర్వాత టీడీపీ కార్యకర్తలు అయితే నాకు అందరూ కూడా మంచి మిత్రులు, అందరితో కూడా మాట్లాడుతుంటాను. ఎవరి దగ్గర కూడా చూసినా కూడా కాన్ఫిడెన్స్ అదే శాతంలో ఉంది, భయం కూడా అదే శాతంలో ఉంది. ఎటు వెళ్తుందో అని ఒక నిశ్చితంగా పరిశీలిస్తున్న అంశం అండి. కానీ ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మనము ఈ ఫ్లైట్ టికెట్లు పెరగడము, తర్వాత ఏర్పాట్లు చేసుకోవడం. నిన్ననే ఫ్రెండ్ ఒక వాట్సాప్లో వైసీపీ వారు ప్రమాణ స్వీకారానికి ఒక మెనూ ఏర్పాటు కూడా నాకు పంపించారండి. సీఎం ప్రమాణ స్వీకారానికి మెనూ అంటూ కూడా ఒకటి సర్క్యులేషన్లో ఉంది. ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంది. అంటే మితిమీరిన విశ్వాసం అనుకోవాలా, లేదా ఇది ప్రచారంలో అంటే కొద్దిమంది ఏంటంటే అత్యుత్సాహ ప్రచారం చేస్తుంటారు. నిజంగా అవి జరుగుతున్నాయో లేదని నాకు తెలియదు, కానీ అత్యుత్సాహంగా ప్రచారం చేస్తుంటారు. నాకు తెలిసి వైసీపీ అధినాయకత్వం కానీ నాయకత్వం కానీ కూడా ఇటువంటి చర్యలు ఏవి పాల్పడుతుందని నేను అనుకోవట్లేదు. ముందుగానే వేదికలు సిద్ధం చేసుకోవడం, ఏర్పాటు చేసుకోవడం, మెనూ సిద్ధం చేసుకోవడం అంటే కూడా గెలుపుపై ఒక అంచనా ఉండొచ్చు, ధీమా ఉండొచ్చు. ఇప్పుడు ఒక శాస్త్రీయంగా స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే చెప్పడం జరుగుతుంది, 9వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము, ఏర్పాట్లు కూడా చేసుకోబోతున్నాము. అది డెఫినెట్ గా కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపే మాటలు. అంతేగాని ఒక స్టేడియంకి అడ్వాన్సులు ఇవ్వడం, స్టేడియంలో షామియానాలు ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా 4వ తారీఖు నుంచి 9 లోపల వైసీపీ లాంటి ఒక పార్టీ అయితేనేమి, అధికారంలో ఆల్రెడీ ఉన్న ఒక పార్టీ అనేవి ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టతరమైన విషయమేం కాదు. కానీ ఇవి ప్రచారంలో కార్యకర్తల్లో ఒక విశ్వాసాన్ని పెంపొందించే విషయమే చేస్తున్న అంశాలుగా నేను ఒక అనలిస్ట్గా నేను అనుకుంటున్నాను. ఇరు పార్టీలు, అది వైసీపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి. కానీ వాళ్ళకంటూ ఒక అంచనాలు ఉండొచ్చు, ఒక 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 లెక్క ఉండొచ్చు. ఒక పార్టీ కంటూ ఒక జగన్ గారు అన్నట్టు 151 ఒక లెక్క ఉండొచ్చు, అంచనా ఉండొచ్చు. కానీ వాటిని అవి మనం చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో పెద్ద అంచనాలు కూడా తారుమారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులోనూ ఈసారి మనం ఒకసారి చూసుకుంటే దాదాపుగా 2019లో 45% తెచ్చుకున్న టీడీపీ అయితేనేమి, 5-6% తెచ్చుకున్న జనసేన అయితేనేమి కలిసి పోటీ చేస్తున్న మాట వాస్తవం. అలాగే 51% తెచ్చుకున్న జగన్ గారు కూడా సింగిల్గా పోటీ చేసిన కలిసి ఉన్న కూటమితో కాబట్టి ఒక పర్సెంటేజ్ డిఫరెన్స్ కూడా 1-2% ఉంటుంది అనేది అందరికీ ఉన్న అంచనా. మరి 1-2%లో ఖచ్చితమైన అంచనా వేయడం చాలా కష్టం. అంటే 1-2%లో ప్రభుత్వాలు తారుమారైన సందర్భాలు చాలా ఉన్నాయి. మనం ఈ మధ్యనే తెలంగాణలో ఎన్నికలు చూసాము. 1-2% అంటే 1.8% ఓటు శాతంలో తేడా ప్రభుత్వాలు మార్చాయి. కాబట్టి మితిమీరిన విశ్వాసం కూడా నాకు తెలిసైతే మంచిది కాదు. అలాగే
కావాల్సిన విశ్వాసం అనేది ఒక ప్రతి పార్టీ పెట్టుకోవడం, కార్యకర్తలకు ఏర్పాట్లు చేయడం, సంసిద్ధత చేయడం కూడా కావాల్సిన విషయం. అయితే వైసీపీ ఏదైతే చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేసుకోబోతున్నారు. సో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇవన్నీ ఏవైతే ప్రచారం జరుగుతుందో దీనికి వాళ్ళు బదులిస్తూ కూటమి కూడా బదులిస్తూ వాళ్ళదంతా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు గెలిచే అవకాశాలే లేదు. వై నాట్ 175 అనే స్వరం వినిపించిన వాళ్ళు పోలింగ్ తర్వాత ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కనిపించటం లేదు. ఫర్ సపోజ్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కానివ్వండి, లేదనంటే వల్లభనేని వంశీ కానివ్వండి, అలాగే అనిల్ యాదవ్ వీళ్ళందరూ కూడా వైసీపీకి ఒక ఫైర్ బ్రాండ్ లాంటి వాళ్ళు. సో ఏ సమస్య వచ్చినా కూడా ముందొచ్చి నిలబడి మాట్లాడగలిగేటువంటి వాళ్ళు ఈరోజు చాలా సైలెంట్ అయిపోయారు, స్వరం మార్చారు అని వినిపిస్తూ ఉంది. ఏమంటారు మీరు దీనికి? అలా అనుకుంటే టీడీపీలో కూడా వైసీపీ కంటే ఎక్కువ క్యాంపెయినర్లు చేశారు. ఈసారి మనం చూసుకుంటే టీడీపీ తరఫున పవన్ కళ్యాణ్ చేశారు, చంద్రబాబు నాయుడు చేశారు, లోకేష్ గారు చేశారు, అలాగే మోడీ చేశారు, అమిత్ షా చేశారు. 6-7 మంది ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా టీడీపీకి కూటమికి చేశారు. అలా చూసుకుంటే వైసీపీ తరఫున ఒకే ఒక స్టార్ క్యాంపెయినర్ జగన్. అంటే నేను వైసీపీని వెనక చేసుకురావడం కాదు కానీ అలా చూసుకుంటే బలాబలాల పరంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా సైలెంట్ అయ్యారు ఆ రోజులుగా. మీరు వైనాట్ 175 అంటే వైనాట్ 400 అని మోడీ గారు అన్నారు. అంత మాత్రాన బీజేపీకి 400 వస్తాయని కాదు. అది ఒక లక్ష్యంగా మనం పార్టీ నాయకత్వం అయితేనేమి పార్టీ దిశానిర్దేశం చేసుకున్న అంశంగా పరిగణించవచ్చు. 175 అనే అగ్రిమెంట్లు బాండ్లు ఉండవు. అది మోడీ అయినా జగన్ అయినా కూడా ప్రజలకు కూడా తెలిసిపోతుంది. అంటే ఒక విశ్వాసం, అది దృఢమైన విశ్వాసమా మితిమీర విశ్వాసమా అనేది ప్రజలు చెబుతారు తీర్పు. కానీ అదొక విశ్వాసంగా ఒక నాయకుడు ప్రదర్శించిన విశ్వాసంగా పరిగణించవచ్చు. అంతే మాత్రాన దాన్ని బట్టి 174 వస్తే జగన్ తగ్గిపోతాడా? మీరు చెప్పినారు 175 రాలేదు దిగిపోండి అంటామా? సో అవన్నీ కూడా కార్యకర్తలు అనే వీళ్ళు విశ్వాసం పొందడానికి చెప్పినట్టు అని అందరికీ కూడా తెలుసు. అలాగే నేను ఇంతకుముందు అంచనా వేసినట్టు వైసీపీకి కూడా తెలుసు. చాలా సీట్లు మనం కోల్పోబోతున్నాం అన్న విషయం వైసీపీకి లోతున వాళ్ళు చేసిన పరిశీలనలో కూడా ఉంది. 175 జగన్ గారు అన్నట్టు 151 కూడా వస్తాయని నా అంచనాల్లో అయితేమి నాకున్న పరిధిలో నేను చేసుకున్న లెక్కల ప్రకారం కూడా దాదాపుగా వైసీపీ 50-60 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అయినా కూడా గెలుపు ముంగట 1-2%తో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అది ఎటు చెప్పలేనిది 1-2% అనేది. కానీ వైసీపీకి దాదాపు అవకాశాలు ఉన్నాయన్నట్టు నా ఒక అంచనా ప్రకారం చెప్పాను. వైనాట్ 175 అనేది టీడీపీ వాళ్ళు దాని మీద అవహేళన చేయడం, అలాగే నాయకులు సైలెంట్గా ఉందని అనుకోవడం అది వారికి కూడా వర్తిస్తుంది. వారు మోడీ గారు 400 చెప్పారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి ప్రకటన చేసే వరకు టీడీపీలో గత 10 రోజులుగా మనకు కూడా పిన్ డ్రాప్ చేయడం చూసాం. వాళ్ళకు ఎటువైపు నుంచి కూడా ఒక వ్యాఖ్య అయితేనేమి ఒక వ్యూహం అంటూ కూడా ఏది లేదు. రైట్ సార్. రేపు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నారు. సో ఏదో ఒకటి రేపు చెప్పే అవకాశం ఉంది, వాళ్ళ అనౌన్స్మెంట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు అంతకంటే మనకు ప్రధానంగా 1వ తారీఖు సాయంత్రం ముఖ్యంగా మనకు ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖ సెఫాలజిస్టులు, ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా నాకున్న అంచనా ప్రకారం సీఓటర్ అయితేనేమి, మై యాక్సిస్ ఇండియా అయితేనేమి, ఆర్ఎం అస్థాన్ అయితేనేమి చాలా ఒక 4-5 సంస్థల నుంచి నేను కూడా వేచి చూస్తున్నాను. వారి యొక్క అంచనాలు ఎలా ఉంటాయి? దాదాపుగా వారు గత 10-20 సంవత్సరాలుగా వారు చేస్తున్న ప్రతి పోస్ట్ పోల్ సర్వే కూడా నిజం కాబోతున్నాయి. ముఖ్యంగా నేను దాని గురించి కూడా ఎదురు చూస్తున్నాను. 1వ తారీఖు సాయంత్రం ఈ టైంకి మనకు ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా తమ సర్వే ప్రకటన చేయబోతున్నాయి. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. మరి బీజేపీ ఎక్కడ ఉందో ఈ కూటమిలో అది కూడా నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. బీజేపీ అసలు కూటమిలో ఇముడుతుందా లేదా? పోలింగ్ టైంలోనే ఎంత రక్తపాతం జరిగిందో మనం చూసాము. సో కౌంటింగ్ టైంలో కూడా అలాగే ఉండే అవకాశం ఉందంటారా? మీకేమనిపిస్తుంది? అది కౌంటింగ్ తర్వాత ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందండి. పోలింగ్ తర్వాత మీరు చూసారు కానీ ఏదో చిన్న చిన్న కేసులు ఉన్నాయి కానీ ఎవరి మీద పెద్దగా కేసులు పెట్టుకున్నట్టు దాఖలాలు పెద్దగా లేవండి. పిన్నెల రామకృష్ణ గారు ఫర్ ఎగ్జాంపుల్ మాచర్లలో ఆయన అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయండి అంటూ టీడీపీ వాళ్ళు ఈరోజు కూడా ఒక కేసు ఫైల్ చేయలేదు. ఎక్కడ కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయమని, పోటీ చేయకుండా మీరు చేయండి అని ఒక క్యాన్సిల్ చేయలేదు. అలాగే మీరు ఒక అంశం చూసుకుంటే 175 స్థానాల్లో ఏ ఒక్కరు కూడా ఏ పార్టీ పైన డబ్బులు పంచినారని ఆరోపణ లేదు ఈసారి. అంటే ఎంత సజావుగా ఎంత పక్కగా ప్లానింగ్ చేసుకొని పార్టీలు చేసాయో చూసుకుంటే, మీరు ఇంతకుముందు చూసుకుంటే ఈ పార్టీ డబ్బు పంచింది, ఈ పార్టీ డబ్బు పంచింది అంటూ వీడియోలు, కంప్లైంట్లు వచ్చేటివి. ఈసారి చాలా చక్కగా పగడబందీగా చేసుకున్నారు. ఇక పోలింగ్ తర్వాత మనకు వచ్చే రిజల్ట్ని బట్టి, అధికార మార్పిడిని బట్టి నాకు తెలిసి గొడవలు అయ్యే అవకాశం ఉండవు. ఎందుకంటే ఒకసారి రిజల్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే అధికారులు లేదా కాబోయే నాయకులు వీరని తెలిసిన తర్వాత ఎవరైనా వారితో సంధి చేసుకుంటారు కానీ వారితోటి గొడవలు పెట్టుకోరని నేను అనుకుంటున్నాను.
మరి చూద్దాం ఎలా జరుగుతుంది 4వ తరగతి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశంపై మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ.